హలో గైస్, వెల్కమ్ టు అనిల్ నాయర్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల. ఈరోజు బిట్ ఆఫ్ ది డే. హూ ఈస్ ద మార్జినల్ వర్కర్ యాజ్ పర్ ద స్టాండర్డ్ సెన్సస్ డెఫినేషన్ ఇండియా? ఉపాంత కార్మికుడు ఎవరు అని అడిగారు. మన యొక్క జాతీయ గణన ప్రకారంగా చూసుకుంటే ఉపాంత కార్మికులు అంటే ఎవరు? 200 రోజుల కంటే తక్కువ పనిచేసే వ్యక్తియా, లేదు 150 రోజుల కంటే తక్కువ పనిచేసే వ్యక్తి సంవత్సర కాలంలో, లేదా 100 రోజుల కంటే తక్కువ పనిచేసే వ్యక్తి ఒక సంవత్సర కాలంలో, లేదా 183 డేస్ కంటే తక్కువ పనిచేసే వ్యక్తి ఒక సంవత్సర కాలంలో. సో ఉపాంత కార్మికుడు అంటే ఎవరు? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి డి. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైనా ఒక వ్యక్తి సంవత్సర కాలంలో 183 డేస్ కంటే తక్కువ పని దినాలు అనేది అతను కలిగి ఉంటే అతన్నే మనం ఉపాంత కార్మికుడు అంటాము. అదే 183 డేస్ నుంచి 273 డేస్ వరకు చూసుకుంటే 273 రోజుల వరకు ఒకవేళ తను పని చేస్తే అతన్ని స్టాండర్డ్ ఎంప్లాయ్ అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సారీ, మెయిన్ వర్కర్ అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏం వర్కర్ అంటాము? మెయిన్ వర్కర్ అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 273 డేస్ కంటే ఎక్కువగా ఉంటే అతన్ని మనం స్టాండర్డ్ ఎంప్లాయ్ అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఫర్ మోర్ వీడియోస్, మనకి ఫుల్ లెంత్ వీడియోస్ కోసం మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మనం వీటికి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో ఓకే, జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ లైక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎస్ఐపిసి లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్లో అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా బై లాంగ్వేజ్ కోర్సెస్ అనేది మనకి క్రియేట్ చేయడం జరిగింది విత్ ద టాప్ ఫ్యాకల్టీస్ అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్. సో ఆ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మనకి అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫర్ మోర్ కంటెంట్, ఫర్ మోర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వీలుంటే ఈ వీడియోని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.